ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలో 4వ పాఠంకు సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం అటవీ సమాజం వలసవాదం. ఇందులో 175 నుంచి 179 పేజీ వరకు. ఎవరు వేటాడవచ్చు? ఏ చట్టాలకు ముందు అడవులలోనూ వాటికి సమీపంలో నివసించేవారు లేళ్ళు, పిట్టలు, రకరకాల చిన్న జంతువులను వేటాడి జీవించేవారు. అటవీ చట్టాలకు ముందు. ఏ చట్టాలకు ముందు అడవుల్లోనూ వాటికి సమీపంలో నివసించేవారు లేళ్ళు, పిట్టలు, రకరకాల చిన్న జంతువులను వేటాడి జీవించేవారంటే అటవీ చట్టాలకు ముందు. ఈ సాంప్రదాయ పద్ధతిని ఏమి నిషేధించాయి అంటే అటవీ చట్టాలు నిషేధించాయి. ఈ సాంప్రదాయ పద్ధతిని ఏవి నిషేధించాయి అంటే ఈ అటవీ చట్టాలు నిషేధించాయి. వేటాడుతూ పట్టుబడిన వారిని శిక్షించేవారు. ఏవి ప్రజల సంప్రదాయ హక్కు అయిన వేట నిషేధించడంతో వేట అనే ఆట ఒక క్రీడగా మారిపోయింది. అటవీ చట్టాలు. వేటాడుతూ పట్టుబడిన వారిని శిక్షించేవారు. ఏవి ప్రజల సంప్రదాయ హక్కు అయిన వేట నిషేధించడంతో వేట అనే ఆట ఒక క్రీడగా మారిపోయిందంటే అటవీ చట్టాలు. దశాబ్దాల కాలం నుంచి భారతదేశంలో పులులు ఇతర జంతువులను వేటాడడం ఎవరి సాంప్రదాయంలోని భాగం అంటే రాజులు, ప్రభువులు. దశాబ్దాల కాలం నుంచి భారతదేశంలో పులులు ఇతర జంతువులను వేటాడడం ఎవరి సాంప్రదాయంలో భాగం అంటే రాజులు, ప్రభువుల. రాకుమారులు, చక్రవర్తులు వేటాడుతున్నట్లుగా చూపించే మొఘలుల చిత్రాలు చాలా ఉన్నాయి. కానీ ఏ రాజ్యంలో చాలా జంతువులు అంతరించే వరకు చేరుకునేంతగా వేట కొనసాగించిందంటే వలస రాజ్యంలో. రాకుమారుడు, చక్రవర్తులు వేటాడుతున్నట్లుగా చూపించే మొఘలు చిత్రాలు చాలా ఉన్నాయి. కానీ ఏ రాజ్యంలో అంటే వలస రాజ్యంలో చాలా జంతువులు అంతరించే వరకు చేరుకునేటంతగా వేట కొనసాగింది వలస రాజ్యంలో. ఎవరు పెద్ద జంతువులను క్రూరత్వానికి, అనాగరికతకు, ఆటవికతకు గుర్తుగా భావించారంటే బ్రిటిష్ వారు. ఎవరు పెద్ద జంతువులను క్రూరత్వానికి, అనాగరికతకు, ఆటవికతకు గుర్తుగా భావించారంటే బ్రిటిష్ వారు. అటువంటి ప్రమాదకరమైన జంతువులను చంపడం వల్ల బ్రిటిష్ వారు దేనిని నాగరీకరిస్తున్నామని భావించారంటే భారతదేశాన్ని. అటువంటి ప్రమాదకరమైన జంతువులను చంపడం వల్ల బ్రిటిష్ వారు దేనిని నాగరీకరిస్తున్నామని భావించారంటే భారతదేశాన్ని. వ్యవసాయదారులకు భయం గొలిపే పులులు, తోడేలను, నేల మీద సంచరించే అతిపెద్ద జంతువులను వేటాడిన వారికి ఏమి ఇచ్చేవారంటే బహుమతులు ఇచ్చేవారు. వ్యవసాయదారులకు భయం గొలిపే పులులు, తోడేలను, నేల మీద సంచరించే అతిపెద్ద జంతువులను వేటాడిన వారికి ఏమి ఇచ్చేవారంటే బహుమతులు ఇచ్చేవారు. 1875, 1920 మధ్య కాలంలో బహుమతుల కోసం వేటిని చంపారంటే 80,000 పులులను, 1,50,000 చిరుత పులులను, 2 లక్షల తోడేళ్లను. 1875, 1925 మధ్య కాలంలో బహుమతుల కోసం వేటిని చంపారంటే 80,000 పులులను, 1,50,000 చిరుత పులులను, 2 లక్షల తోడేళ్లను. ప్రస్తుతం ఏది క్రీడా ట్రోఫీగా మాత్రమే కనిపిస్తుందంటే పులి. ప్రస్తుతం ఏది క్రీడా ట్రోఫీగా మాత్రమే కనిపిస్తుందంటే పులి. సర్గుజా మహారాజు ఒక్కడే 1957 వరకు ఏమేమి కాల్చాడంటే 1157 పులులను, 2,000 చిరుతలను. సర్గుజా మహారాజు ఒక్కడే 1957 వరకు ఏమేమి కాల్చాడంటే 1157 పులులను, 2,000 చిరుతలను. జార్జ్ జ్యూల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు ఎన్ని పులులను చంపాడంటే 400. జార్జ్ జ్యూల్ అనే బ్రిటిష్ పరిపాలకుడు ఎన్ని పులులను చంపాడంటే 400 పులులను చంపాడు. మొదటగా వేటను కొన్ని అటవీ ప్రాంతాలకే పరిమితం చేశారు. చాలా కాలం తర్వాత ఎవరు ఈ అన్ని జాతుల జంతువులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని చంపకూడదని వాదించడం ప్రారంభించారంటే పర్యావరణవేత్తలు, సంరక్షకులు. మొదటగా వేటను కొన్ని అటవీ ప్రాంతాలకే పరిమితం చేశారు. చాలా కాలం తర్వాత ఎవరు ఈ అన్ని జాతుల జంతువులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, వాటిని చంపకూడదని వాదించడం ప్రారంభించారంటే పర్యావరణవేత్తలు, సంరక్షకులు. మధ్య భారతదేశ అటవీ సమూహాలు ఏంటంటే బైగాలు. మధ్య భారతదేశ అటవీ సమూహాలు బైగాలు. ఎప్పుడు పోడు వ్యవసాయం నిలిపివేసిన తర్వాత ప్రభుత్వానికి వారు అర్జీ పెట్టుకున్నారంటే 1892లో. ఎప్పుడు పోడు వ్యవసాయం నిలిపివేసిన తర్వాత ప్రభుత్వానికి ఈ బైగాలు అర్జీ పెట్టుకున్నారంటే 1892లో. ఆ అర్జీ ఏంటంటే మా వద్ద ఆహార ధాన్యాలు లేకపోవడం వల్ల మేము ఆకలితో అలమటిస్తున్నాం. మా గొడ్డలే మాకున్న సంపద. మా శరీరాలు కప్పుకోవడానికి మా వద్ద బట్టలు లేవు. మేము మంట దగ్గర కూర్చొని చలిరాతులు గడుపుతున్నాం. మేము ఆహారం లేక చనిపోతున్నాము. మేము ఎక్కడికి వెళ్ళలేము. మేము చేసిన పొరపాటు ఏమిటి? ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? జైలులోని ఖైదీలకు సరిపడినంత ఆహారం అందుతుంది. గడ్డిని పండించే రైతు కనీసం గడ్డి పరక కూడా లభించలేదు. తరతరాలుగా ఇక్కడ నివసిస్తున్న మాకు మా హక్కులను ఇవ్వడం లేదు. ఇది ఎక్కడి నుంచి తీసుకురాబడిందంటే వెరియర్ ఎల్విన్ 1939లో ఈయన బైగాస్ అనే పుస్తకాన్ని రచించారు. దాన్ని కంటిన్యూ చేసింది లేకపోతే విస్తరించింది ఎవరంటే మాదర్ గాడ్గిల్, రామచంద్ర గుహ దీన్ని ఉదాహరించారన్నమాట. వెరియర్ ఎల్విన్ బైగాస్ అనే పుస్తకం రాస్తే మాదర్
గా మాదర్ గాడ్గిల్, రామచంద్ర గుహ దీన్ని ఉదహరించారు. వీళ్ళిద్దరు రాసిన పుస్తకం ఏంటంటే దిస్ ఫిషర్ ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. దిస్ ఫిషర్ ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా వీరి పుస్తకం. ఎవరిది? మాదర్ గాడ్గిల్, రామచంద్ర గృహది ఈ పుస్తకం అనమాట. దిస్ ఫిషర్డ్ ల్యాండ్ అండ్ ఎకలాజికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది వీళ్ళ పుస్తకం. వీరియర్ ఎలివెన్ ఆయన బైగా ఆయన పుస్తకం రాసిండ్రు. దాని నుంచే వీళ్ళు దాన్ని ఎక్స్ట్రా చేసి ఉదాహరించి ఈ పుస్తకం రచించడం జరిగింది. మూలకారకుడు మాత్రం ఎలివెనే. అందులో నుంచి ఇది తీసుకోబడింది. మూలం ఏంటంటే ఆయన చెప్పారు కదా, మూలం ఏంటంటే ఇది. అందులో నుంచి ఇది పైన ఉన్నది తీసుకోవడం జరిగింది. కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు, కొత్త సేవలు. ఎవరు అడవులను తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ప్రజలు అనేక విధాలుగా నష్టపోతుండగా కొంతమంది వ్యాపారంలో వచ్చిన కొత్త అవకాశాలతో లబ్ధి పొందారంటే అటవీ శాఖ. ఎవరు అడవులను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ప్రజలు అనేక విధాలుగా నష్టపోతుండగా కొంతమంది వ్యాపారంలో వచ్చిన కొత్త అవకాశాలతో లబ్ధి పొందారంటే అటవీ శాఖ వారు లబ్ధి పొందారు. అనేక సమూహాల వారు తమ సాంప్రదాయ వృత్తులను విడనాడి ఏ ఉత్పత్తుల వ్యాపారం చేయడం ప్రారంభించారు? అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేయడం ప్రారంభించారు. అనేక సమూహాల వారు తమ సంప్రదాయ వృత్తులను విడనాడి ఏ ఉత్పత్తుల వ్యాపారం చేయడం ప్రారంభించారంటే అటవీ ఉత్పత్తుల వ్యాపారం. ఇది ఏ దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో ఇలాగే జరిగిందంటే భారతదేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నింటిలోనే ఇలాగా జరిగింది. ఉదాహరణకు గ్రామీణ బ్రెజిలియన్ అమెజాన్లో నివసించే ముండురకు జాతి ప్రజలు గ్రామాలలోని ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తూ ఏం సాగు చేసేవారు అంటే దుంపలు సాగు చేసేవారు నార్మల్గా. ఉదాహరణకు గ్రామీణ బ్రెజిలియన్ అమెజాన్లో నివసించే ముండురకు జాతి ప్రజలు గ్రామాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో నివసిస్తూ ఏం సాగు చేసేవారంటే వీళ్ళు దుంపలు సాగు చేస్తూ ఉంటారు. ఎన్నో శతాబ్దం మధ్యలో రబ్బరుకు పెరుగుతున్న డిమాండ్తో వీరు దుంపల సాగును మానివేసి వ్యాపారాలకు సరఫరా చేయడానికి రబ్బరు చెట్ల పాలన సేకరణ ప్రారంభించారంటే 19వ శతాబ్దం మధ్యలో నుంచి వీళ్ళు దుంపల వ్యాపారం మానేసి రబ్బరుకు పెరుగుతున్న డిమాండ్తో వీరు దుంపల సాగును మానివేసి వ్యాపారులకు సరఫరా చేయడానికి రబ్బరు చెట్ల నుండి పాలన సేకరించడం వీళ్ళు ప్రారంభించారు. ఎప్పుడూ 19వ శతాబ్దం మధ్య నుంచి. క్రమేపీ వారు ఏ కార్యకలాపాలను దిగి పూర్తిగా వ్యాపారాల మీద ఆధారపడసాగారంటే వ్యాపార కార్యకలాపాలు దిగి పూర్తిగా వ్యాపారాల మీద ఆధారపడడం సాగించారు. దుంపలు పండించడం ఆపేశారు. భారతదేశంలో అటవీ ఉత్పత్తుల వ్యాపారం కొత్తనేమేమీ కాదు. మధ్యయుగ కాలం నుండి ఏ ఆదివాసీ సమూహాలు ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగుల కాయలు, దంతాలు, వెదురు, సుగంధ ద్రవ్యాలు, నార, గడ్డి, గమ్, రెసిన్ వంటివి అమ్ముతున్నట్లు ఆధారాలు ఉన్నాయంటే బంజారాల వంటి జాతుల వారు మధ్యయుగ కాలం నుండి బంజారా వంటి ఆదివాసీ సమూహాలు ఇవన్నీ అమ్ముతున్నట్లు కూడా ఆధారాలు ఉన్నాయి. భారతదేశంలో అటవీ ఉత్పత్తుల వ్యాపారం కొత్తనేమేమీ కాదు. మధ్యయుగ కాలం నుండి ఏ ఆదివాసీ సమూహాలు ఏనుగులు, చర్మాలు, కొమ్ములు, పట్టుపురుగుల కాయలు, దంతాలు, వెదురు, సుగంధ ద్రవ్యాలు, నార, గడ్డి, గమ్, రెసిన్ వంటి అమ్ముతున్నట్లు ఆధారాలు ఉన్నాయంటే బంజారా వంటి ఆదివాసీ సమూహాలు. ఎవరి రాకతో వాణిజ్యం పూర్తిగా ప్రభుత్వం నియంత్రించబడిందంటే బ్రిటిష్ వారి రాకతో. ఎవరి రాకతో వాణిజ్యం పూర్తిగా ప్రభుత్వం నియంత్రించబడిందంటే బ్రిటిష్ వారి రాకతో ప్రభుత్వం నియంత్రణలోకి ఈ వ్యాపారం వెళ్ళిపోయింది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రదేశాల్లో అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేయడానికి చాలా పెద్ద ఏ సంస్థలను గుత్తాధిపత్యం ఇచ్చిందంటే యూరోపియన్ సంస్థలకు గుత్తాధిపత్యం ఇచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే అటవీ ఉత్పత్తుల వ్యాపారం చేయడానికి చాలా పెద్ద అయిన ఏ సంస్థలకు గుత్తాధిపత్యం ఇచ్చిందంటే యూరోపియన్ సంస్థలకు గుత్తాధిపత్యం ఇచ్చింది. స్థానిక ప్రజలు పశువులను మేపడాన్ని, వేటాడడాన్ని నియంత్రించారు. ఈ క్రమంలో ఏ సంచార జాతులు, పశుపాలకులు తమ జీవనోపాధిని కోల్పోయారు. కొరవ, కరచ, ఎరుకులు వంటి మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వారు తమ జీవనోపాధిని కోల్పోయారు. స్థానిక ప్రజలు పశువులను మేపడాన్ని, వేటాడడాన్ని నియంత్రించారు. ఎక్కడ? అడవుల్లో బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత. ఈ క్రమంలో ఏ సంచార జాతులు, పశుపాలకులు తమ జీవనోపాధిని కోల్పోయారంటే కొరవ, కరచ, ఎరుకులు వంటి మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వారు సంచార జాతుల వారు తమ జీవనోపాధిని కోల్పోయారు. వీరిలో చాలామంది ఎలాగ పరిగణించబడ్డారంటే నేర తెగలుగా పరిగణించబడ్డారు. వీరిలో చాలామంది ఏ తెగలుగా పరిగణించబడ్డారంటే నేర తెగలుగా, వీరు నేరాలు చేస్తారని నేర తెగలుగా పరిగణించబడ్డారు. వారిని ఎవరి పర్యవేక్షణలో ఉన్న కర్మాగారాలు, గనులు, తోటల్లో బలవంతంగా పనిచేయించేవారంటే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న కర్మాగారాలు, గనులు, తోటల్లో బలవంతంగా పనిచేయిస్తూ ఉండేవారు. కొత్త ఉపాధి అవకాశాలు లభించడం అనేది ఎల్లప్పుడూ దేనిని సూచించదంటే ప్రజా సంక్షేమాన్ని సూచించదు. ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే అది ప్రజా సంక్షేమం కాదు కదా అని చెప్తున్నారు. కొత్త ఉపాధి అవకాశాలు లభించడం అనేది ఎల్లప్పుడూ దేనిని సూచించదంటే ప్రజా సంక్షేమాన్ని సూచించదు. ఏ అటవీ జాతులకు చెందిన స్త్రీ పురుషులను అస్సాంలోని తీయగ తోటలో పనిచేయించడానికి నియమించారు?
వారి జీతాలు చాలా తక్కువ, వారి పని పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేవి. వారు నియమించబడిన ప్రదేశం నుండి వారి స్వస్థలాలకు తిరిగి రావడం అంత సులభంగా వీలు పడేది కాదు. జార్ఖండ్లోని సంతాళ్ళు, వారాన్లు, ఛత్తీస్గఢ్లోని గోండి తెగ వారిని అటవీ జాతుల వారు చెందిన స్త్రీ పురుషులను అస్సాంలోని తేయాకు తోటలలో పనిచేయించడానికి నియమించారు. వారి జీతాలు చాలా తక్కువ, వారి పని పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేవి. వారు నియమించబడిన ప్రదేశం నుండి వారి స్వస్థలాలకు తిరిగి రావడం అంత సులభంగా వీలు పడేది కాదు. జార్ఖండ్ నుండి సంతాలు, వారాన్లు, ఛత్తీస్గఢ్లోని గోండి తెగలు వీళ్ళని ఎక్కడ తీసుకెళ్లేవాళ్ళంటే అస్సాంకి తీసుకెళ్లేవారు. పుటుమాయాలో రబ్బర్ సేకరణ. ప్రపంచంలో ప్రతి చోట తోటలో పని పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయని ఒక ఉదాహరణ కూడా అంటే కొంతమంది బుక్స్ నుండి తీసుకొని చెప్పడం జరిగింది. అమెజాన్లోని పుటుమాయాలో రబ్బర్ సేకరణ అంటే బ్రిటిషు పెరువియన్ ప్రోత్సాహంతో స్థానిక కార్మికులైన ఎవరు అనబడి ఇండియన్స్ యొక్క బలవంత పనిపై ఆధారపడి ఉండిందంటే హుట్టోస్ అనబడి ఇండియన్స్ యొక్క బలవంత పనిపై ఆధారపడి ఉండేది ఈ రబ్బర్ సేకరణ. ఎప్పటి వరకు జరిగిన 4,000 టన్నుల రబ్బరు ఉత్పత్తి, హింస, వ్యాధులు, పారిపోవడం వంటి వాటి వలన తరిగిపోయిన 30,000 భారతీయ జనాభాతో ముడిపడి ఉందంటే 1900 నుంచి 1912 వరకు. ఎప్పటి వరకు జరిగిన 4,000 టన్నుల రబ్బరు ఉత్పత్తి, హింస, వ్యాధులు, పారిపోవడం వంటి వాటి వలన తరిగిపోయిన 30,000 భారతీయ జనాభాతో ముడిపడి ఉందంటే 1900 నుంచి 1912 వరకు. రబ్బర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి రాసిన ఉత్తరం రబ్బరు ఎలా సేకరిస్తారో వివరిస్తుంది. ఆ ఉత్తరం చూద్దాం. మేనేజర్ వందలాది మంది ఇండియన్స్ను స్టేషన్కు పిలిచాడు. అతను తన కార్బైన్ను కొడవలిని పట్టుకొని రక్షణ లేని ఎవరిని వధించడం ప్రారంభించాడంటే రక్షణ లేని ఇండియన్స్ను వధించడం ప్రారంభించాడు. రబ్బర్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి రాసిన ఉత్తరం రబ్బర్ ఎలా సేకరిస్తారో వివరిస్తుంది. ఈ ఉత్తరం కింద చూడండి. మేనేజర్ వందలాది ఇండియన్స్ను స్టేషన్కు పిలిచాడు. అతను తన కార్బైన్ను కొడవలిని పట్టుకొని రక్షణ లేని ఎవరిని వధించడం ప్రారంభించాడంటే ఇండియన్స్ను వధించడం ప్రారంభించాడు. 150 శవాలు పడి ఉన్నాయి. వారిలో స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉన్నారు. దేనితో తడిచి కరుణ చూపమని అభ్యర్థించిన వారికి చనిపోయిన వారితో కలిపి కుప్పలు వేసి కాల్చివేశారంటే రక్తంతో తడిచి కరుణ చూపమని అభ్యర్థించిన వారికి చనిపోయిన వారితో కలిపి కుప్పలు చేసి కాల్చివేసేవారు. మేనేజర్ ఏమని అరిచాడంటే నాకు కావలసినంత రబ్బరు తేలేని వాడు నా ఆదేశాలను పాటించిన ఇండియన్స్ను నిర్మూలించాలని అనుకుంటున్నానని మేనేజర్ గట్టిగా అరిచాడు. ఆయన తన లెటర్లో రాయించారు. ఇక్కడ మైకల్ టాసింగ్ కల్చర్ ఆఫ్ టెర్రర్, స్పేస్ ఆఫ్ డెత్ ఈయన పుస్తకం ఇది. నికోలస్ డిస్ కొలోనియల్ అండ్ కల్చర్ 1992 ఈ 2 పుస్తకాల నుంచి ఈ మైకల్ టాసింగ్ కల్చర్ ఆఫ్ టెర్రర్, స్పేస్ ఆఫ్ డెత్ ఆయన ఎక్స్ప్లెనేషన్ అది. నికోలస్ డిస్ కొలోనియలిజం అండ్ కల్చర్ అనేది ఈయన బుక్ నికోలస్ డెర్క్స్ది. ఈ 2 పుస్తకాలు ఆయన పైన మైకల్ టాసింగ్ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఈ ఉత్తరం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.